వెల్కమ్ టు అవర్ ఛానల్ గనీనా వ్లాగ్స్. ఈరోజు మాత్రం ఖైరతాబాద్ వెళ్తున్నాం ఫస్ట్ టైం. జరా ప్లీజ్ ఇగో వచ్చిండు ఇగో మా అన్ననే బతలాడంగా కొంచెం అవుతుండు. వెల్కమ్ టు అవర్ ఛానల్ గనీనా వ్లాగ్స్. ఈరోజు ఖైరతాబాద్ గణేష్ని చూడడానికి వస్తున్నాం. నిన్న నిమజ్జనం అయిపోయింది. మార్నింగ్ 5 o'clock వచ్చినాం. ఫ్రెష్ అప్ అయి తిని ఇప్పుడు ఖైరతాబాద్ స్టార్ట్గా అవుతాం. ఒక 5-10 minutesలో వెళ్తూ మాట్లాడుకుందాం. బాయ్. ఫస్ట్ అయితే ఖైరతాబాద్ గణేషుని దగ్గరికి అయితే వెళ్తలేమన్నమాట. బబ్బు పటేల్ అని ఒక పర్సన్ గణేషుని చూడడానికి వెళ్తున్నాం. వాళ్ళు గణేషుని చేస్తారంట. అది చూసినాక ఖైరతాబాద్ దగ్గరికి వెళ్తున్నాం. సో ఫస్ట్ అయితే పప్పు పటేల్ గణేషుని చూడ్డానికి అయితే వెళ్దాం. 2 కార్స్లో వెళ్ళినాం. ఒక కార్లో మేము, ఇంకొక కార్లో మా అన్న డ్రైవ్ చేసిండు. సో 2 కార్స్లో వెళ్ళినాం. సో పప్పు పటేల్ వాళ్ళ గణేషున్ ర్యాలీ ఎట్లా నడిచింది అనేది చూడండి. ఇదే అనమాట పప్పు పటేల్ గణేష్ అనమాట. ఎట్లా ఉందని కింద కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. మళ్ళా వచ్చేటప్పుడు ఎలాంటి లైటింగ్స్ ఇట్లా ఏం లేకుండే, వెళ్ళేటప్పుడు లైటింగ్స్ మొత్తం వేసారు. గణేషుని మెయిన్ ఎంట్రన్స్ దగ్గర చాలా బాగుండే. అదంతా తీసేస్తారు అనమాట. ఎందుకంటే ఒక్కొక్క లైట్ కాడ ఒక్కొక్క మనిషి సేఫ్టీనెస్ గురించి ఉన్నదన్నమాట. అది చాలా మంచిగా అనిపించింది. ఇంత కూడా ఒక్క ఫోటో కూడా తీయనియలేరు, కనీసం టచ్ కూడా చేయొద్దని చెప్పాను ఆ లైట్స్ని. సో నెక్స్ట్ మనము ఖైరతాబాద్ వెళ్ళాక కార్లోకి వెళ్ళి ఒక 2-3 గణేషస్ దగ్గర చూసి వెళ్ళినాం అనమాట. సో ఒక దగ్గర ఆగి ప్రసాదం పెడుతుర్రు. సో ప్రసాదం తీసుకొచ్చుకోనికి ఆకలి అవుతుంది. మస్తు టైం అయిపోయింది అనమాట. అక్కడ గణేషుని చూసి వచ్చేవారికి ఆకలి అవుతుంది. అక్కడ పులిహోర పెడితే అందరం దిగిపోయి తీసుకొచ్చుకొని తిన్నాం. చేతులు కడుక్కోనికి వాటర్ కూడా లేవన్నమాట. సో అందుకే మళ్ళా సపరేట్ ఎవరైతే ప్రసాదం ఇచ్చారో వాళ్ళనే నీళ్ళు కడుక్కొని కడుక్కొని వచ్చినాం అన్నమాట. సో ఇలా అయ్యింది. దాని తర్వాత ఖైరతాబాద్ గణేషుని చూడ్డానికి అయితే వెళ్ళినాం. ఫుల్ ట్రాఫిక్ అంటే ట్రాఫిక్. మీరు అందరు అనుకోవచ్చు నెక్స్ట్ ఇయర్ గణేష్ ఫెస్టివల్ కూడా వస్తుంది, ఇప్పుడు పోస్ట్ చేసిందని. సో అదేం లేదు, మేము ఎలా ఎంజాయ్ చేసినాం ఏంటి అనేది మాకు ఒక మెమొరబుల్ ఉండాలి.
అని ఒక వీడియో అంతే పర్పస్. నేను అప్పటి నుంచి ఇప్పటి వరకు అసలు ఖాళీ అనేది లేదు. సో మ్యారేజ్ అయిన తర్వాత హెల్త్ కొంచెం మంచిగా లేదు. సో అందుకనే వీడియోస్ అనేటివి వస్తలేవు. సో ఈ కాడ నుంచి అయితే కంటిన్యూగా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నా. ఎడిటింగ్ చేయడానికి స్ట్రెంత్ ఉంటలేదు అనమాట, చాలా వీక్ ఉంటుంది. ఎందుకు వీక్ ఉంటుంది ఏంది అనేది నేను అప్కమింగ్ వీడియోస్లలో చెప్తా. అట్లనే మనం ఛానల్ పేరు కూడా మార్దామని అనుకుంటున్నాం. మీరు ఎవరైనా గెస్ చేసేది ఉంటే గెస్ చేయండి. సో ఎందుకు చేంజ్ చేస్తున్నాం ఏంది అనేది ఆ వీడియో కూడా వస్తుంది, కానీ ఆ వీడియో రావడానికి కొంచెం టైం పడుతుంది. సో ఇప్పుడైతే ఖైరతాబాద్ దగ్గరికి అయితే వచ్చేసినాం అనమాట. పార్కింగ్ చేసేసి కారు ఫస్ట్ మెయిన్ చాయ్ లవర్స్ అందరం కలిసి చాయ్ తాగుతున్నాం అనమాట. చాయ్ తాగడానికి అక్కడ అందరం ఉన్నాం. సో మేము అందరం వెళ్ళింది మాతో ఓన్లీ 4 పెద్దవాళ్ళు వచ్చారు అంతే, మేమంతా మా ఏజ్ వాళ్ళమే. సో వాళ్ళు అనుకోవచ్చు వాళ్ళకి పెళ్ళయింది, ఒక పాప కూడా ఉంది కదా అని. సో వాళ్ళు కూడా మా గ్యాంగ్ స్టార్, ఎందుకంటే మా జనరేషనే కాబట్టి. సో మేమందరం ఓకే చాయ్ లవర్ సో అక్కడ ఏమంటారు అంటే అందరికంటే ఎక్కువ నేను మా సామాన్యని ఎక్కువ చాయ్ తాగుతాం అనమాట. అందుకనే మా అమ్మని ఎంత నాకు చాయ్ 15 రూపీస్ అట, కానీ చాయ్ ఏం మంచిగా లేదు. చాయ్ మంచిగా ఉన్న 15 రూపీస్ ఓకే అనుకుంటుండే. ఇప్పుడు ఖైరతాబాద్ గణేష్ చూడ్డానికి పోతున్నాం అన్నమాట.